నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు పాల్గొని 24 అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 46వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అలాగే 5వ ఎస్ఐపిబి సమావేశం ఆమోదించిన నిర్ణయాల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మూడేళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అనంతపురంలో పర్యటించిన ఆయన రోడ్ల నిర్మాణం కోసం అవసరమైన గ్రావెల్ మెటల్ ను పరిశీలించారు. రాజధాని నిర్మాణంకు భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాజధాని నిర్మాణంకు పిలిచిన టెండర్లకు న్యాయపరమైన చిక్కులు వచ్చాయని, వాటిని పరిష్కరించడానికి 8 నెలల సమయం పట్టిందని తెలిపారు. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడలను కలిపి మెగాసిటీగా చేయాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. అంటే యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు హైదరాబాద్లో కడుతున్నప్పుడు కూడా అందరూ ఇంత ల్యాండ్ ఎందుకు ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ పెడుతుంది. ఆ లెవెల్లో ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాబోయే 100 సంవత్సరాలు ఆలోచిస్తారు. మిగతా నాయకులు ఆలోచించే కాదు, ఆయన రాబోయే 100 సంవత్సరాలకు ఎలా ఉంటుంది, 50 సంవత్సరాలకు ఎలా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఫ్యూచర్లో యాక్చువల్గా ఏంటంటే అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ కింద యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది రావాలని, దానికి కనీసం ఒక 5,000 ఎకరాలు కావాలి. ఆ ల్యాండ్ తీసుకోవడం కోసం స్టడీ చేయమన్నారు. దాని మీద యాక్చువల్గా సిఆర్డీ అధికారులు యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు. త్వరలో దాని మీద డెసిషన్ తీసుకొని ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పుల్లింగ్ అనే దాంతో ముందుకు పోవడం జరుగుతుంది. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం శారదానికేతన్ స్కూల్లో జరిగింది. బ్రాడిపేట శారదానికేతన్ స్కూల్లో జరిగిన ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లామాధవి, డీఓ రేణుక పాల్గొన్నారు. అర్హులైన 237 మంది విభిన్న ప్రతిభావంతులైన పిల్లలకు ఉచిత ఉపకరణాలు పంపిణీ చేశారు. అంగవైకల్యాలను పట్టించుకోకుండా పిల్లలను విద్య వైపు నడిపిస్తున్న తల్లిదండ్రులను ఎమ్మెల్యే గల్లామాధవి అభినందించారు. కూటమి ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల కోసం ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. స్కూలుకు రాలేని పిల్లల కోసం ఇంటి వద్దనే చదువు చెప్పించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని ఎమ్మెల్యే గల్లామాధవి వివరించారు. సమగ్ర శిక్ష ద్వారా 6 ఫిజియోథెరపిస్టులను ఏర్పాటు చేశామని డీఈఓ రేణుక వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాబు, ప్రసాద్, ఆలహరి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇలాంటి డిఫెక్ట్స్ ఉండడం కొంచెం బాధాకరంగా అనిపించినా కూడా ఆ తల్లిదండ్రులు మాత్రం వాళ్ళకి ఎంతో సేవలు చేస్తున్నారు. ముఖ్యంగా మా భవితా కేంద్రాలు కూడా ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో కూడా మనము ఒక భవితా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ మనకి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ అంటాము. సో వాళ్ళందరూ కూడా అందులోనే ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని వాళ్ళందరికీ ఎంతో సేవ చేస్తారు. అంటే రకరకాల వాళ్ళకి లోపాలతో పిల్లలు వస్తారు. సో వాళ్ళందరికీ కూడా ఒక తల్లిలో వాళ్ళు సపరలు చేస్తూ వాళ్ళ యొక్క రుగ్మతను తగ్గించే ప్రయత్నం అందరూ కూడా సిన్సియర్గా చేస్తున్నారని వాళ్ళందరి సేవలకు కూడా నేను సభాముఖంగా మీ యొక్క కరతాళ మధ్య ప్రదర్శించాలనుకుంటున్నాను. అందరూ ఒకసారి వాళ్ళందరి సేవలకి, అంటే జిల్లాలో పనిచేస్తున్న అందరికీ, రాష్ట్రంలో కూడా అని చెప్పచ్చు. విత్ బాక్స్తో 11 మందికి ఇవి పంపిణీ చేయబోతూ ఉన్నాము. ట్రై సైకిళ్ళు 8 మందికి ఇవ్వబోతూ ఉన్నాము. అదేవిధంగా సిపి వీల్ చైర్స్ ఒక 32 మందికి ఇవ్వబోతున్నాము. అదే వినికిడి యంత్రాలు, అంటే కేవలం నడవలేని వాళ్ళకే కాకుండా అన్ని విభాగాల్లో కూడా ఈ యొక్క పరికరాలను అందజేయబోతూ ఉన్నాము. అందులో వినికిడికి యంత్రాలు 43 యంత్రాలను ఇవ్వబోతున్నాము. అదేవిధంగా టీఎల్ఎం కిట్స్ 66 మందికి ఇస్తున్నాము. రోటేటర్స్ ఒక 14 మందికి, అదేవిధంగా బ్రెయిలీ కిట్స్ కూడా ఒక 21 మందికి ఇస్తున్నాము. విజువల్ ఇంప్రూవ్మెంట్స్ కిట్స్ కూడా ఒకటి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా వీల్ చైర్స్ దాదాపుగా 62 మందికి ఇస్తున్నారు. ఇది పాఠశాలలో ఒక సర్వే పెట్టుకొని పాఠశాల విద్యార్థులందరికీ ఎవరెవరికి అవసరం నిమిత్తం ముందుగానే సర్వే పెట్టుకొని బెనిఫిషియర్స్ అందరినీ శిబిరాల ద్వారా ఐడెంటిఫై చేసి ఈ యొక్క ఉపకరణాలన్నీ కూడా. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఆనందపేట క్రైస్తవ శ్మశాన వాటిక ప్రాంతాన్ని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పరిశీలించారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా ఇక్కడికి వచ్చే క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. క్రైస్తవులకు మరో శ్మశాన వాటిక ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మీరావళి, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ అవసరమైనటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా శానిటేషన్ దగ్గర నుండి
వీధి స్ట్రీట్ లైట్స్ దగ్గర నుండి అలాగే గ్రీనరీని ఇంప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం. అంతేకాకుండా ఇక్కడ చాలా అంటే ప్లేస్ అయితే ఉంది కానీ పూర్తిగా కట్టుబడి చేయడంతో పూర్తిగా ఫుల్ అయినటువంటి పరిస్థితి. దీన్ని తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి మరొక సువిశాలమైనటువంటి ఒక స్థలాన్ని ఎస్సీ అంటే క్రైస్తవ సమాజం కోసం క్రైస్తవ సోదరుల దాన సంస్కారాలకు అవసరమైనటువంటి శ్మశాన వాటికను ఏర్పాటు చేసేటువంటి దిశగా ప్రభుత్వ దృష్టికి అలాగే నగరపాలక సంస్థ అధికారులకు దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ ప్రయత్నం మొదలు పెడతాం. తప్పకుండా ఈస్టర్ను అలాగే గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇక్కడ విచ్చేసేటువంటి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా సౌకర్యార్థం మంచినీటి సదుపాయంతో పాటు అన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది. ముస్లింలకు మరోసారి తాను అండగా ఉన్నానని మాజీ సీఎం జగన్ నిరూపించారని గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. మంగళదాస్ నగర్లోని ఆమె కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుతో ముస్లింలకు అన్యాయం జరుగుతూ ఉంటే కూటమి ప్రభుత్వం ఏమీ పట్టినట్లు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. స్థానిక ఎమ్మెల్యే నసీర్ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై తన వైఖరిని స్పష్టం చేయాలని నూరి ఫాతిమా డిమాండ్ చేశారు. ఈయన ఇక్కడ అలాగే కూటమి ప్రభుత్వానికి అసలు మైనార్టీలు అవసరం లేదు. అందుకోసమే కదా ఎవరిని సంప్రదించకుండా చేయకుండా ఏదో దాంట్లో మళ్ళీ దీంట్లో ఆ రోజు వచ్చి స్టేజ్ మీద నుంచొని దీంట్లో నాన్ మైనారిటీస్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు సెక్యులర్ నాయకుడు ప్రతి ఒక్కళ్ళకి మంచి చేసే విధంగా అని చెప్తున్నారు. నేను అడుగుతుంది ఏంటంటే ఏ విధంగా అంటే నేను ఒక నార్మల్ కామన్ పీపుల్గా నేను అడుగుతున్నాను, ఏ విధంగా మాకు మంచిదో మీరు ఒకసారి చెప్తే మీడియా సమావేశం పెట్టి మళ్ళీ చెప్తే బాగుంటుందని మేము అడుగుతున్నాం. లేకపోతే రండి, నేను ప్రశ్నించడానికి మీరు జవాబు చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను. మీరు రండి, ఇద్దరం కలిసి కూర్చుందాం. నేను మీరు చెప్పే ఆన్సర్లు మీరు చెప్తున్నారు కదా, యాజ్ ఏ మైనారిటీగా, యాజ్ ఏ మీరు ఎమ్మెల్యేగా, నేను యాజ్ ఏ కామన్ పర్సన్గా నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. దాన్ని బట్టి ఉండండి, మీ స్టాండ్ అనేది కరెక్ట్గా ఉండండి, నీతిగా ఉండండి, నిజాయితీగా ఉండండి. అంతేగాని డొంక తిరుగు మాటలు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ముస్లిం, మైనార్టీ సంఘాల నేతలు పాల్గొన్నారు. వక్ఫ్ భూములను కార్పొరేట్ శక్తులకు కట్టపెట్టేందుకు మోడీ చేస్తున్న కుట్ర ఇది అని వక్తలు ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో భవిష్యత్తులో అన్ని వర్గాలు ఇబ్బందులు పడక తప్పదని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రద్దుకై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మతాల మధ్య చుచ్చుపెట్టే బీజేపీ కుట్రలను సాగనీయమని తెలిపారు. ఒకసారి వ్యతిరేకంగా ఓటేస్తే రెండో రోజు కనిపెట్టి మరి చెప్పించి రెండో రోజు కూడా ఆ ఓటు మార్చేసి ఎవరైనా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వదిలిపెట్టకుండా అరెస్ట్ చేసేటువంటి ప్రధానమంత్రి. కానీ వీళ్ళందరికీ తట్టుకొని నిలబెట్టిన పార్టీలు అందరికంటే ముందు వరుసలో ఉండేది కమ్యూనిస్ట్ పార్టీ. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే ప్రతి కార్యక్రమం ఎందుకని కేవలం వస్తువులు కనీసం ఏ కులానికి ఎంత వచ్చిన ఏ నష్టం వచ్చినా కానీ ముందు నుంచోని మా కోసం పోరాటం జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలని ఆయా నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పార్టీలు, ముస్లిం మైనార్టీ సోదరుల సంఘాలు అందరూ కలిసి జిల్లాలో ఉన్నటువంటి 6 నియోజకవర్గాలకు తరలింది 7కి 6 ఉన్నాయి. 6 చోట్ల భారీ ఎత్తున నిరసన తెలియజేసినటువంటి అవసరం ఉంది. ఈ ఆస్తుల ద్వారా పేద ముస్లింలకు సహాయం పొందాలనుకుంటే ఆ చట్టాన్ని ఇంకా బలంగా తయారు చేసి అన్యాయకాంతం కాకుండా ఏం చేస్తే బాగుండో చేసి అది చేస్తే ఇంకా ఎంతో అందంగా అందరూ ఆమోదించేవాళ్ళు. అలా కాకుండా ఈ చట్ట సవరణ కేవలం ఇప్పుడు దాకా ఎవరైతే ముస్లింలు ఆస్తుల్ని వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళ ఆక్రమణ కింద ఉన్నాయో, ఇప్పుడు దాకా ఆక్రమణ కింద ఉన్నదానికి ఇన్ని సంవత్సరాలు వాళ్ళ కింద ఆక్రమణ ఉన్నా, ఇన్ని సంవత్సరాల క్రితం నుండి వాళ్ళ ఆక్రమణ ఉన్నా కానీ స్వాధీనం చేసుకున్నప్పుడు ఇప్పుడు దాకా ఉంది. కానీ చట్ట సవరణ చేసిన తర్వాత 11 సంవత్సరాలకు మించి ఆక్రమణలో ఉంటే వక్ఫ్ బోర్డు వక్ఫ్ ఆస్తుల్ని స్వాధీనం చేసిన అవకాశం లేదు. ఇప్పుడు చట్టం ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని మున్సిపల్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన ఎస్జీటీ, భాషా పండిట్ ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ జరిగింది.
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నిర్వహించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కు 8 మంది హిందీ పండితులు హాజరయ్యారని డీసీఈబీ సెక్రటరీ ఏ తిరుమలేష్ తెలిపారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయ్యాక అర్హులకు పదోన్నతులు లభిస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రధానోపాధ్యాయులు జె రమేష్ కుమార్, ఉర్దూ డిఐ కాసిం పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అండ్ మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి భాషా పండిట్స్ నుంచి మనకి స్కూల్ అసిస్టెంట్ హిందీ తెలుగు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ వెరిఫికేషను జరుగుతుంది. దీనిలో భాగంగా మనకి హిందీకి సంబంధించి 8 మంది అభ్యర్థులు వచ్చి ఉన్నారు. ఆ 8 మంది యొక్క క్వాలిఫికేషన్స్ సర్టిఫికేట్స్ మొత్తం కూడా ఎస్ఆర్తో వెరిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళకి ప్రమోషన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే రేపు మనకి తెలుగుకు సంబంధించినటువంటి భాషా పండితుల యొక్క క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మళ్ళీ వెరిఫై చేసి వారికి కూడా ప్రమోషన్స్ రేపు ప్లాన్ చేయడం జరుగుతుందండి. ప్రజా ఆలోచన వేదిక సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అవయవ దేహదానం ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమం జరిగింది. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, డాక్టర్ సేవాకుమార్ తదితరులు పాల్గొన్నారు. అవయవ దానంపై రూపొందించిన పాంప్లెట్ను ఆవిష్కరించారు. అవయవ దానం వల్ల ఓ వ్యక్తికి పునర్జన్మ కలిగించే అవకాశం ఉంటుందని డాక్టర్ రమణ ఎస్ఎస్వి తెలిపారు. అవయవ దానం పట్ల ప్రజల అవగాహన పెంచేందుకు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ నేపథ్యంలో మరింత అవగాహన పెంచాలనే ఉద్దేశంతో సదాశివరావు గారు వారి తల్లిదండ్రులు కీర్తిశేషులైన వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఈ కరపత్రాన్ని ప్రజా అవగాహన నిమిత్తం ప్రచురించడం జరిగింది. ఆ కరపత్రాన్ని ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ అవయవ దాతల సంఘం అధ్యక్షులు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు ఆర్థోపెడిక్ శాఖాధిపతి అయినటువంటి డాక్టర్ ఎస్ఎస్వి రమణ గారు ఆవిష్కరిస్తారు. అట్లాగే స్ట్రెస్ వల్ల హార్ట్ పాడైపోతుంది. వీటి వల్ల ఈ ఆర్గన్స్ అన్నీ దెబ్బతిని చాలామంది ఐసీయూల్లో ఈ ఆర్గన్స్ కావాలి అని చాలామంది ఐసీయూలో మగ్గుతున్నారు. వారికి ఒక ఆన్సర్గా ఈ అవయవదానము ఇవాళ రోజున సైన్స్ డెవలప్ అయింది. హార్ట్ తీసి హార్ట్ పెడుతున్నాము. గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోని 4 హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరిగాయి. అట్లా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చాలా ఈజీ, ఎందుకంటే బతికున్న మనిషి ఇవ్వచ్చు. 2 కిడ్నీలు ఉంటాయి కాబట్టి ఒకటి ఇవ్వచ్చు. అట్లా లివర్లో కూడా కొంత పార్ట్ ఇవ్వచ్చు బతికున్నగానే. వీళ్ళనే మనకి లైవ్ డోనర్స్ అంటారు. డిసీజ్డ్ డోనర్స్ అంటే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళలో తీసే వాటిని డిసీజ్డ్ డోనర్ అంటాం, చనిపోయిన వాళ్ళు తీసేవి. సో ఈ విధంగా సపోజ్ చనిపోయిన వాళ్ళ కన్ను తీసి మనకి భారతదేశంలో ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ చాలా ఎక్కువ. సో ఆ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్కి ఈ చనిపోయిన వాళ్ళు కళ్ళు ఇస్తే నిజంగా అయితే వాళ్ళలో చాలా మంది కూడా మళ్ళీ ఈ ప్రపంచాన్ని, మంచి రంగుల ప్రపంచాన్ని చక్కగా చూడగలుగుతారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.